లా 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 లా. అది అహరోను తలపై పోయబడి తన గాఢముపై కారి ఆంగిల అంచుకు దిగజారిన పరిమళ తైలము వలె నుండు. అది అహరోను తలపై పోయబడి తన గాఢముపై కారి ఆంగిల అంచుకు దిగజారిన పరిమళ తైలము వలె నుండు. ఆహ సహోదరులందరూ ఐక్యతతో నుంటే ఎంతయు మేలు, ఎంత మనోహర, ఎంతో ఆనందము. అది సీయోను కొండల పై దిగు హెర్మోను మంచు వలె నుండు. ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండుననెను ప్రభువు. ఆహ సహోదరులందరూ చిరుకోపము శనుగుడు సరసోక్తులు వట్టి మాటలు విడచిపెట్టి ఒకరిని ఒకరు క్షమించుకొనుచు యోగ్యులని ఎంచాలి. ఆహ సహోదరులందరూ యేసు ప్రేమించి తనదు ప్రాణము పెట్టి మనలను రక్షించిన్. ప్రాణమిడునంత ప్రేమను చూపుచు మనము కలిసి ఉండాలి. యేసు ప్రేమించి తనదు ప్రాణము పెట్టి మనలను రక్షించిన్. ప్రాణమిడునంత ప్రేమను చూపుచు మనము కలిసి ఉండాలి. ఐక్యతతో నుంటే ఎంతయు మేలు, ఎంత మనోహర, ఎంతో ఆనందము. ఆత్మ తీవ్రతతో అభిషేకముతో క్రీస్తు వార్తను చాటాలి. మాన్యత వీడి ఆసక్తితో ప్రభు సేవను చేయాలి. ఆత్మ తీవ్రతతో అభిషేకముతో క్రీస్తు వార్తను చాటాలి. మాన్యత వీడి ఆసక్తితో ప్రభు సేవను చేయాలి. ఆహ సహోదరులందరూ ఐక్యతతో నుంటే ఎంతయు మేలు, ఎంత మనోహర, ఎంతో ఆనందము. ఆహాహా హాహా ఓహో 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 లలా లలా లాలా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికి ప్రైజ్ ది లార్డ్. వందనాలు చేస్తా. చక్కని పాట పాడి దేవుని స్థుతించిన నా జ్యోతి సిస్టర్ గారికి వందనాలు. సహోదరులందరూ ఐక్యత కలిగి జీవించాలని, ప్రభు సేవ కలిసి అందరం చేస్తూ ముందుకు కొనసాగాలని చక్కని పాట, అర్థవంతమైన పాట పాడి ప్రభుని మహిమపరిచిన మరి జ్యోతి గోపినాథ్ సిస్టర్ గారికి అందరి తరఫున వందనాలు. మరి వైపు మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ వనజ మోహన్ రెడ్డి గారు వార్త పరిచయం చేస్తారు. సిస్టర్ వందే సిస్టర్. అక్క వందనాలు అక్క. వందనాలు. వినిపిస్తుంది అక్క నా మాటలు? వినిపిస్తుందా? వినిపిస్తుంది, చక్కగా వినిపిస్తుంది. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి వందనాలు. తర్వాత ఆంటీ, నాకు యజి ఆంటీ, మరి అయోగ్యరాల్ని, నాకు వాక్య జ్ఞానం ఏమీ లేదు, అయినా దేవుడి కృపను బట్టి ఆంటీ నాకు అవకాశం ఇచ్చారు. ఆంటీకి వందనాలు తెలియజేసుకుంటున్నాను.
జూమ్ లో చేరినటువంటి సోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటాం. వందనాలమ్మా. వందనాలు. వందనాలు చేస్తా ఉన్నా. వందనాలు. మరి ఈరోజు అదే ఈ మధ్య నేను ఆంటీ మేము ఒక మీటింగ్ లో పులివెందుల్లో కలిసాము. మరి అక్కడ అప్పటి నుంచి నాకు ఒక ప్రేరేపణ వచ్చి యెహోషాపాతు రాజు గురించి ధ్యానం చేయాలి. మరి ఎప్పుడైనా మెసేజ్ ఇచ్చినప్పుడు మొదటిగా ఈ వాక్యం చెప్పాలి అని దేవుడు అప్పటి నుంచి నాకు ప్రేరేపణ ఇచ్చాడనమాట. దాన్ని అప్పటి నుంచి నేను అట్లా ధ్యానం చేస్తూ ఉన్నాను. మరి ఆంటీ ఈ మధ్య మరి వాక్యం తీసుకోమన్నారు. నేను కూడా ఈ మధ్య చాలా రోజులుగా ఈ జూమ్ లో జాయిన్ అవ్వలేదు. ఏమంటే వేరే కారణం లేదు, కానీ కొంత వ్యక్తిగత ప్రార్థనలు, కొంత సంఘ ప్రార్థనలు వాటి వల్ల కొంచెం సమయం అనుకూలించలేకపోవడం వల్లనే మరి ఇక నుంచి జాయిన్ అవ్వాలని ఆశపడుతున్నాను. దేవుడు కృప చూపించును గాక. మరి ఈరోజు మనందరికీ తెలిసిందే, నేనేం మరి అంత అనుభవజ్ఞులైనటువంటి దైవ సేవకురాండ్లు వారి మధ్య మరి తెలిసిన వాక్య భాగమే కొన్ని మళ్ళీ మనము తెలిసిన వాక్య భాగాన్ని మళ్ళీ మనము నెమరు వేసుకోవడం, దేవుణ్ణి మరి ఆయన యొక్క వాగ్దానాలు గాని ఆయన ప్రేమను ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకోవడము మనము ఎంతైనా అది మనకు ఆశీర్వాదకరము, దీవెనకరము, దిద్దుబాటుకరము. దాన్ని బట్టి ఈ యెహోషాపాతు రాజు గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుంటూ మనము నేర్చుకోవాల్సినవి నేర్చుకుందాము, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టుదాం. మరి దీని వాక్య పరిచర్య కొరకు ఒక చిన్న ప్రార్థనలో చేసి ముందుకు వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మా రక్షక యేసయ్య, మీకు స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి, అయోగ్యరాల్ని, అపాత్రురాల్ని, ఎన్నిక లేని దాన్ని, వాక్య జ్ఞానం లేని దాన్ని మీ మహాకృపే ప్రభా ఇట్టి అర్హత ధన్యత నాకు ఇచ్చింది. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ సమయమందు ప్రభా మరి అనంతపురం గాస్పెల్ అసెంబ్లీ ప్రభా మరి తండ్రి సోదరులచే మరి మానక కోవిడ్ మొదలుకొని మరి ప్రభా కొనసాగింపబడుతున్నటువంటి ఈ యొక్క స్త్రీల కూడికల్లో ఈ దినము వరకు మమ్మల్ని నడిపించారు. సోదరులందరూ బాధ్యత కలిగి భారం కలిగి మరి ప్రయాసపడుతున్న సోదరులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినం ప్రభా మరి మీ పక్షాన్ని నిలవబడి మరి ప్రభా కొన్ని మాటలు మాట్లాడబోతుండగా మరి ప్రభా మీ నోటి బోరగా నన్ను వాడుకోండి. మీరు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదనన్నారు. అట్టి రీతిగా నన్ను నింపి ప్రభా మొదటిగా మరి మీ పక్షాన్ని నిలబడుతున్న నేను నేర్చుకోవడానికి అదే రీతిగా వింటున్నటువంటి సోదరులందరూ ప్రభానైనా మరి వారికి మేలుకరంగా, దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా, ఆదరణకరంగా, పురుకొల్పుగా మీరు మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ వాక్యం ఆది నుంచి అంతవరకు మీ పరిశుద్ధాత్మ నడిపింపుకు అప్పచెప్పుకుంటూ మా ప్రభును మా రక్షకుడిని యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. మరి మనము యెహోషాపాతు రాజు మరి యూదా రాజ్యాన్ని ఏలినటువంటి రాజులలో ఒక మంచి రాజులలో ఒకడైనటువంటి వారన్నమాట ఈయన యెహోషాపాతు రాజు. ఈ రాజు మరి ఈ రాజు యొక్క ప్రస్తావన మనకు 2 దినవృత్తాంతములు 17వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. 21వ అధ్యాయము మొదటి వచనంలో ముగుస్తుంది అన్నమాట. మరి రాజులు గ్రంథంలో కూడా ఉంది, కానీ మనకు కొంత విపులంగా మనకు దినవృత్తాంతంలో మనము చూస్తాము యెహోషాపాతు రాజు గురించి. మరి ఈయన యూదా రాజులను ఏలినటువంటి మరి ఆసా అనే రాజు కుమారుడుగా ఉన్నాడు యెహోషాపాతు రాజు. ఆసా కూడా దేవుని మార్గంలో అనుసరిస్తూ మరి దేవుని చిత్తానుసారంగా నడిచినటువంటి రాజు. అదే రీతిగా మరి కుమారుడైనటువంటి యెహోషాపాతు కూడా దేవుని మార్గంలో నడిచి ఏ రీతిగా మరి ఆయన పరిపాలన కొనసాగించాడో మనము ఈ రోజు ధ్యానం చేసుకుందాం. మరి దానికి ముందు మనము ఇక్కడ ఈ సామెతలు 22:4 మనం చూసినప్పుడు సామెతలు 22:4 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవుని యందు మనకు భయభక్తులు కలిగి ఉంటే అది వినయమునకు ప్రతిఫలమని, దాని వలన ఐశ్వర్యమును ఘనతయు జీవమును మనకు కలుగుతాయని మరి ఇక్కడ సొలొమోను మరి సామెతల ద్వారా రాయించుండగా మనం ధ్యానిస్తున్నాం. మరి ఇలా మనము ఈ రీతిగా భయభక్తి కలిగినటువంటి
రాజు అన్నమాట. రాజు. మనం 17వ అధ్యాయం 2 దినవృత్తాంతములు 17వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే మరి ఆసాకు బదులుగా, అంటే ఇక్కడ తర్వాత అతనికి బదులుగా ఉంది. అతను అంటే ఇక్కడ ఆసా అన్నమాట, వాళ్ళ తండ్రి. ఆయనకు బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజు ఇజ్రాయెల్ తన మీదికి రాకుండా, అంటే రాజైన తర్వాత ఆయన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకున్నాడనమాట. రాజైనాడు. మొదటి అధ్యాయంలో మొదటిగా రాజైన తర్వాత ఏం చేశాడంటే తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. మరి ఎలా బలపరుచుకున్నాడంటే మనము 2వ అధ్యాయంలో చూస్తే, అతడు యూదా దేశంలోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకుని ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచాడనమాట. మరి అంత ఆయన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. మరి బాగా ఎవరు చుట్టుపక్కల ఉన్నటువంటి మరి దేశాల యొక్క రాజులు రాకుండా మరి ప్రాకారపురములన్నిటి యందును సైన్యములు ఉంచాడు. యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణములందును కావలి బలములో ఉంచాడనమాట. మొదటగా చేసింది ఆయన ఇలా మరి రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. తర్వాత బలపరుచుకున్న తర్వాత ఏం చేశాడంటే మనము 2వ వాక్యంలో చూసిన ఇలా బలపరుచుకున్న తర్వాత అతను ఇందాక మనం మనము ధ్యానం చేసినట్టుగా ఆయన యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు 3వ వచనంలో యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభం దినంలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇజ్రాయేల్ వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచాడనమాట. ఇలా దేవుని ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మరి ఆయన మరి ప్రభువు తండ్రి అయిన దేవుడు ఆయన చేత రాజ్యమును స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మరి మనం చూస్తే మరి సామెతలు మరి 7:1-2 వాక్యాలు మనం చూస్తే నా కుమారుడా నా మాటలను మనసును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలు నీవు మనసును ఉంచుకొని నెడల నీవు బ్రతుకుదువు. ఇలా దేవుని ఆజ్ఞలను అనుసరించినాడు కాబట్టి, ఆయన మార్గంలో నడిచినాడు కాబట్టి ఆయన్ని రాజ్యాన్ని బ్రతకడం అంటే ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు. తర్వాత ఆయన జీవింపజేశాడనమాట ఇక్కడ మనం చూసినప్పుడు. అలా కాబట్టి యెహోవా అతని చేత రాజ్యంను స్థిరపరచును. తర్వాత యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతను మెండుగా కలిగెను. మనం ఇక్కడ మొదటి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా 22:4 సామెతల్లో యెహోవాయందు భయభక్తులు కలిగినప్పుడు అది వినయమునకు ప్రతిఫలమని, దానివల్ల ఘనతయు జీవమును, మొదటిగా ఐశ్వర్యము, తర్వాత ఘనత జీవము కలుగుతాయని మనము చూసాము. ఆ రీతిగా మరి యెహోషాపాతు రాజుకు కూడా ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగింది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం బట్టి. తర్వాత ఆయన ఆ రీతిగాని మరి 6వ వచనం యెహోవా మార్గమునందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరుచుకొనుడు వాడై, మరి ఆయన దృఢపరుచుకున్నాడు. మరి ఆశీర్వాదం కొరకు ఏదైనా మరి దేశం మీదకి వేరే ఇతర రాజులు దండెత్తి వస్తే ఆ సమయం మీద ఏదో ఆపత్కాలమందు మరి దేవుణ్ణి ఆశ్రయించడం కాదు, గాని ఆయన పూర్తిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు అనుసరించాలని, ఆయన మార్గంలో నడుచుకోవాలని ఆయన మరి యెహోషాపాతు రాజు తన మనసును దృఢపరుచుకున్నాడు. అలా దృఢపరుచుకున్న తర్వాత ఏం చేశాడు, ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదా దేశంలో నుండి తీసివేసినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నత స్థలంలో జనులు బలులు అర్పిస్తా ఉన్నారు, దేవతా స్తంభములు పెట్టుకున్నారు దానికి ముందు. వీటన్నిటినీ ఆయన రాజు అయిన తర్వాత తీసివేయించినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇలా చేసిన తర్వాత మరి ఆ తర్వాత ఆయన అదే కాకుండా మరి జనులందరికీ కూడా మరి ధర్మశాస్త్రాన్ని బోధించడానికి ఆయన మరి 7వ వచనం నుంచి మనం చూస్తే 17వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మరి 11వ వచనం వరకు మనం చూస్తే ఆయన మరి యూదా జనులందరికీ ధర్మశాస్త్రం బోధించడానికై యూదా జనులోని పెద్దలను, తర్వాత లేవీయులను, మరి యాజకులను ఏర్పాటు చేసి మరి యూదా పట్టణంలో వాళ్ళందరూ సంచరించేస్తూ దేవుని యొక్క మరి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ దేవుని ఆజ్ఞలు గైకోనాలని వాళ్ళకు అందరికీ ప్రకటిస్తారనమాట. ఈ వచనాల్లో మనం చూస్తే అన్నమాట. అలా ప్రకటించిన తర్వాత మనము మరి తర్వాత 10వ వచనంలో చూస్తే
యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీటికి యెహోవా భయం వచ్చినందుకు వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఎప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, మన పక్షాన ఎప్పుడు ఉంటాడు? ఆయన ఆజ్ఞలు అనుసరించినప్పుడు, ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు, మరి మన మన పూర్ణ హృదయంతో ఆయన వెంబడించినప్పుడు, మరి దేవుని భయము మన చుట్టూ ఉన్న వారికి ఉంటుందన్నమాట. అలా ఇక్కడ కూడా దేవుని భయం వాళ్ళ చుట్టూ ఉన్న వారికి ఉన్నిందనమాట. అలా ఉండడం బట్టి వారు యుద్ధము చేయడానికి భయపడ్డారు. యుద్ధానికి రాలేదు యెహోషాపాతు అదే యూదా దేశం మీదికి. మరి అలా యుద్ధం చేయకపోవడమే కాక మరి ఏం చేశారంటే ఇక్కడ వాళ్ళు పన్నును కానుకల్లో కూడా ఇస్తా ఉన్నారు. మరి ఫిలిప్తీయులలో కొందరు, అలాగే అరబ్బీయులలో మరి అరబ్బీయులను ఆయనకు పన్నును కానుకలు ఇచ్చినట్లుగా ఇక్కడ 11వ వచనంలో మనం చూస్తాం. ఇలా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని మార్గంలో నడిచినప్పుడు దేవుడు మనకు ఇప్పుడు ఇందాక మనము చూసినప్పుడుగా ఐశ్వర్యమును, ఘనతను, జీవమును మనకు కలుగుతుందన్నమాట. అలా అలా కలిగిన తర్వాత అలా జరుగుతా ఉన్నప్పుడు యెహోషాపాతు ఈ విధంగా మరి తర్వాత వచనంలో ఆయన అంతకంతకు గొప్పవాడవుతాడనమాట. గొప్పవాడయ్యి మరి ఆ యొక్క గొప్ప సామాగ్రిని నిలువ చేయడానికి యూదా పట్టణంలోను మరి యూదా దేశంలోను కోటలను, పట్టణములను కట్టిస్తాడనమాట. ఆయన కట్టించి మరి యూదా దేశంలో మరి 12వ వచనంలో మనం చూసిన యెహోషాపాతు అంతకంత గొప్పవాడై యూదా దేశం నందు కోటలను, సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టిస్తాడు. అదే రీతిగా పట్టణంలో అతనికి బహుధనము సమకూర్చబడుతుంది. అలాగే అలా సమకూర్చబడినప్పుడు దేశంలో కూడా సైన్యాన్ని కూడా బలపరుచుకుంటాడు. కింద మనం చూస్తే ఆయన సైన్యాన్ని కూడా బాగా బలపరుచుకొని ఉంటాడనమాట. ఇలా బలపరుచుకున్న తర్వాత మళ్ళీ ఆయన దారి తప్పిపోయిన రీతిగా అంటే కొంత నిర్లక్ష్యం వల్ల వచ్చిన రీతిగా మనం చూస్తాం. ఇలా మనం కూడా ఎప్పుడు కూడా కానీ దేవుని సన్నిధిలో మనము మొదట్లో బాగా విశ్వాసముతో ఉంటాము. దేవుని ఆజ్ఞలు అనుసరిస్తా ఉంటాను, ఆయన మార్గంలో నడుస్తా ఉంటాము. మనం ఎప్పుడైనా ఎక్కువ మనకు దేవుడు ఆశీర్వదించినప్పుడు, ఆయన మనల్ని వృద్ధిపరిచినప్పుడు మనము దేవుని నుండి దూరం అయ్యే పరిస్థితి ఉందన్నమాట. మనము జాగ్రత్తగా ఉండాలి. ఆ ఐశ్వర్యము వృద్ధి పొందిన తర్వాత ఆయన మనము ఇక్కడ చూస్తే మరి 18వ వచనం మొదటి వచనంలో మనము తనకు ఐశ్వర్యమును, ఘనతయు అధికంగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. మరి ఆహాబు రాజు గురించి మనందరికీ తెలుసు. ఇజ్రాయెల్ పరిపాలించినటువంటి చెడ్డ రాజుల్లో ఆహాబు చాలా చెడ్డదిగా, మరి తన పూర్వీకులకు అంతే మించినంతగా ఆయన చెడుతనం జరిగిస్తారని వాక్యంలో ఉంది. మరి అదే కాకుండా మరి సీదోనీల మరి రాజైనటువంటి రాజకుమార్తె అయినటువంటి యెజెబెలుతో మరి యెజెబెలు వివాహం చేసుకొని వాళ్ళ దేవత అయినటువంటి బయలును మరి మందిరం కట్టించి ఆ షోమ్రోను పట్టణంలో దానికి ధూపం మరి బలిపీఠం కూడా కట్టిస్తాడు ధూపం వేయడానికి. ఆ బయలు మందిరమే కట్టించడం. అటువంటి మరి జీవం కలిగిన దేవుణ్ణి మరి రాజ్యములో దేశంలో విగ్రహారాధ సంబంధమైనటువంటి గుళ్ళు కట్టించడం కాకుండా ధూపం కూడా వేసినటువంటి వ్యక్తి ఆహాబు రాజుగా. అట్లాగే మరి తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత మరి యెహోవా ప్రవక్తలను చంపించినటువంటి వ్యక్తి, యెహోవా మార్గాలు విడిచినటువంటి వ్యక్తి, మరి మరి నిర్దోషి అయినటువంటి నాబోతు ద్రాక్ష తోటను మరి కుయుక్తితో మరి లాక్కొని అతన్ని చావుకు కారణమైనటువంటి వ్యక్తులన్నమాట. మరి ఆహాబు ఆయన భార్య యెజెబెలు. అటువంటి ఆహాబుతో వియ్యం పొందుతాడు. వియ్యం పొందిన తర్వాత కొన్ని సంవత్సరములు గడిచిన మీదట సోమ్రోనులో మరి ఇంక వియ్యం పొందాడు కదా, వియ్యంకులు కదా, అక్కడికి మరి ఆహాబును అతని పరివారం అంతా పోతారనమాట. పోయిన తర్వాత మరి అక్కడ ఆహాబు ఇక్కడ మనం చూస్తే మరి 18వ వచనంలో 1-2 మనం చూస్తే తనకు ఐశ్వర్యమును, ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయెను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేక మంది గొర్రెలను, పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదికి పోవుటకు అతన్ని ప్రేరేపించెను. చూడు, మరి భక్తిహీనుడుగా ఉంటున్నాడు ఆహాబు రాజు. అటువంటి భక్తిహీనుడితో
మరి వియ్యముందడమే కాకుండా మరి ఆయనతో స్నేహం చేసినట్టుగా కూడా చూస్తున్నాం. అలా ఇంకా వెళ్ళిన తర్వాత ఏమైంది, వెళ్ళి చుట్టపు చూపుగా వెళ్ళి రావడకుండా మరి ఇంక అతని యొక్క చెడు కార్యములలో కూడా మరి యెహోషాపాతు పాలు పంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. అతని ఆలోచనతో. అదే మనం ఇక చూసినప్పుడు మరి మనకు ఇక్కడ భక్తిహీనులతో మనము సహవాసం చేయకూడదనేసి మరి ప్రభువు మనకు సెలవిస్తా ఉన్నాడన్నమాట. భక్తిహీనులు వాళ్ళ భక్తిహీనులతో సహవాసం చేస్తే మనకు ఎంత మరి మనకు ఎంత నష్టం కలుగుతుందో అనేసి మనం చూస్తా ఉన్నాం అన్నమాట. భక్తిహీనుల మార్గంలో వెళ్ళకూడదనేసి భక్తిహీనుల యొక్క మరి సామెతల గ్రంథంలో మనం చూస్తే సామెతల్లో 4:14 వచనంలో మనం చూస్తే భక్తిహీనుల త్రోవను చేరకుము అనేసి ఉంది. అలాగే సామెతలు 12:5-6 వచనాలు కూడా భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు, భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారి వంటివి. అలా భక్తిహీనులు వాళ్ళ ఆలోచనలు చేరకూడదు. వాళ్ళు చెప్పు ఆలోచనలు మోసకరములు, అవి వారి భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారి వంటివి. అటువంటి భక్తిహీనతో సాంగత్యం చేసి మరి ఇక్కడ మరి రామోత్కిలాదు అనే మరి సిరియా పట్టణానికి సిరియా దేశానికి సంబంధించిందన్నమాట ఈ రామోత్కిలాదు అనే పట్టణము. దాని మీదికి పోవడానికి ప్రేరేపిస్తాడు యెహోషాపాతు రాజును. ఇక్కడ ఆయన ఆహాబు అబద్ధ ప్రవక్తలను, బయలు ప్రవక్తలను కూడా పెట్టుకున్నట్టుగా మనము చూస్తామన్నమాట రాజుల దగ్గర. ఆ బయలు ప్రవక్తలందరూ ఏం చెప్తారు, ఈయనకి ఆహాబు రాజుకు మరి అనుకూలంగా చెప్తారు. నువ్వు వెళ్ళు, ఆ పట్టణం మీదకి వెళ్ళు, మరి నువ్వు దాన్ని జయిస్తావు, మరి దేవుడు నీకు ఆ పట్టణాన్ని అప్పచెప్తాడు అనేసి అందరూ చెప్తాడు. కానీ యెహోషాపాతు రాజు మరి ఆయన మరి దేవుడిని ఆజ్ఞలు అనుసరిస్తూ ఉన్నాడు కదా, వాళ్ళ మాటల్లో ఆయనకు మరి నిజం అనిపించలేదన్నమాట. కానీ యెహోవా పక్షంగా ఎవరన్నా ప్రవక్త ఉన్నాడా, ఆయన యొద్ద మనం విచారించాలని ఇక్కడ మనము యెహోషాపాతు రాజు అన్నప్పుడు తర్వాత ఇక్కడ మనం చూస్తే అదే 18వ అధ్యాయంలోనే 9వ వచనంలో మరి ఇజ్రాయేల్ రాజును చెప్పు, చదవండి అక్క. హలో. 6వ వచనంలో అయితే యెహోషాపాతు మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒకడైనను ఇచ్చట లేడా అని అడుగగా, ఇశ్రాయేల్ రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయాను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించున్నాడు కనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా యెహోషాపాతు రాజు అలాగనవద్దనెను. అప్పుడు ఇశ్రాయేల్ రాజు తన పరివారంలోనున్న ఒకరిని పిలిపించి ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రంగా రప్పించుకొని ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేల్ రాజును యూదా రాజు 9. అదే ఇప్పుడు ఇక్కడ ఈ అబద్ధ ప్రవక్తలు చెప్పే అబద్ధ ప్రవచనాలనే వింటున్నాడు కానీ ఆహాబు రాజు, యెహోషాపాతు రాజు వాళ్ళ యొక్క అబద్ధ ప్రవచనాలు ఇవి కాదని నిజమైనటువంటి యెహోవా పక్షంగా ప్రవక్తను పిలిపించి ఆయన ద్వారా మనం విచారించాలి అనేసి ఇక్కడ మీకాయాను పిలిపించినట్లుగా చూస్తాం. మీకాయి వీళ్ళు ఇక్కడ ఎంత బాధాకరమైన విషయం ఏమంటే ఇక్కడ మనము మరి ఇజ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును సోమ్రోను ఊరి గవిని ముందరి బయలునందు తమ తమ వస్త్రములను ధరించుకొని తమ తమ సింహాసనం మీద కూర్చొని ఉండగా, చూడు ఇక్కడ యెహోషాపాతు మరి ఆ యొక్క విగ్రహాల సంబంధమైనటువంటివన్నిటిని తొలగించి ఉన్నత స్థలంలో తొలగించాడు, దేవతా స్తంభంలో తొలగించాడు, యూదాలోని తీసివేశాడని మనము 17వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తాం. అటువంటి దానికి ముందు కూడా మనము చూసినప్పుడు మరి బయలు దేవతను ఆశ్రయింపక అనుంది ఇక్కడ 4వ వచనంలోని 17వ అధ్యాయం 4వ వచనంలో బయలుదేవతను ఆశ్రయింపక ఉన్నాడు. అటువంటి రాజు ఇక్కడ ఈ ఆహాబుతో స్నేహం ఉంది ఏం చేశాడు, బయలుదేవత ముందర కూర్చో ఉన్నారనమాట వీళ్ళు షోమ్రోను గవిని ముందర వారి 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 రాజవస్త్రములు ధరించుకొని అటువంటి స్థితికి వెళ్ళాడనమాట. మనము కూడా జాగ్రత్తగా ఇవన్నీ మనకు మేలుకరంగా మరి మనం ధ్యానిస్తున్నప్పుడు ఇవి మన జీవితాల్లో అన్వయించుకోవాలని, ఏవి తీసివేసుకోవాలి అవి వేసుకోవాలని మనకు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడనమాట. మనం జాగ్రత్తగా
మరి అన్ని దేవుడి చిత్తానుసారంగా నడుస్తూ ఉంటాం. దేవుడు చెప్పినట్టుగా వింటుంటాం. మన స్నేహితుల ద్వారాను, మన బంధువుల ద్వారాను ఈ రీతిగా మనము తప్పిపోయే ప్రమాదం ఉంది. మనము జాగ్రత్త పడాలన్నమాట. అలా బయలుదేవత ముందు కూర్చొనుండగా మీకాయను పిలిపించారు. మీకాయ కంటే ముందు ఈ అబద్ధ ప్రవక్త అయిన సిద్కియా మరి ఎంత నిజమైన ప్రవచనం చెప్పినట్లుగా చెప్తున్నాడన్నమాట. ఆ యొక్క సంకెళ్ళు తీసుకొనొచ్చి ఈ సంకెళ్ళ ద్వారా మరి మీరు వారిని మరి ఈ యొక్క గొలుసులతో ఇనుప కొమ్ములు అన్నమాట. ఇనుప కొమ్ములు సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొనొచ్చి వీటి ద్వారా సిరియన్లను నిర్మూలం చేస్తారు మీరు అనేసి వాళ్ళు అంత అబద్ధ ప్రవచనాలు అంత నిజముగా జరిగినట్లుగా చెప్తాడనమాట. కానీ మీకాయ వచ్చి మరి ఎంతమంది అబద్ధ ప్రవక్తలున్నా ఎవరు ప్రేరేపించినా అక్కడ ఒక దూతను మీకాయను తొడుకురానిపోయిన దూత కూడా ఏం చెప్తాడంటే, నువ్వు అందరూ అనుకూలంగా రాజుకు చెప్తున్నారు, నువ్వు కూడా వాళ్ళ మాటలకు జత కలుపు అని కూడా చెప్తాడు. కానీ మీకాయ ఏమంటాడు, యెహోవా ఏది చెప్తాడో అదే నేను ప్రవచిస్తాను, అదే నేను చెప్తానని ధైర్యంగా వాళ్ళ ముందు మరి మీరు ఆ పట్టణం మీదకి పోవద్దండి అనేసి ఇక్కడ మరి యెహోవా దర్శనం ఇచ్చిన రీతిగా మరి ఇక్కడంతా మనం ఈ యొక్క 18వ అధ్యాయంలో మనం మరి 22వ వచనం వరకు చూస్తే మరి అక్కడ మరి యెహోవా దేవుడు మరి ఎలా మరి ఆహాబును ప్రేరేపించారు. మరి యెహోవా యొద్ద నుంచి మరి ఒక ఆత్మ వచ్చి మరి ఎలా ప్రేరేపించి ఆ యొక్క రామోత్ గిలాది మీదకి పోతాడు. అవన్నీ మనకు ఇక్కడ మనం చూస్తామన్నమాట. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు మరి ఇప్పటికైనా మరి యెహోషాపాతు రాజు పిలిపించాడు యెహోవా ప్రవక్తను. అప్పుడైనా మరి యెహోషాపాతు రాజు మరి వద్దంటున్నాడు. మరి నిజం తెలుసుకోవాలని యెహోవా ప్రవక్త ఏం చెప్తాడని తెలుసుకోవాలని పిలిపించాడు కదా యెహోషాపాతు రాజు. ఇది మరి యుద్ధానికి పోకూడదు అన్నట్టుగానే మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఎన్నో వచనంలో 16వ వచనంలో 18, 16లో మనం చూస్తే, అతడు కాపరి లేని గొర్రెలవనే ఇజ్రాయేల్ వారందరూ పర్వతాల మీద చెదిరిపోవట చూచితిని. వీరికి యజమాడు లేని ఎడలు వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానంగా పోవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడనను. అంటే ఆహాబు ఇజ్రాయేల్కి రాజుగా ఉన్నప్పటికి కూడా ఏ మాత్రము వాళ్ళని రక్షించలేని పరిస్థితిలో ఉన్నాడు. వాడిని క్రమంగా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే నిజ దేవుడు అయినటువంటి యెహోవాను ఆశ్రయించలేదు కాబట్టి. అట్లాంటి మీరు సమాధానంగా మీరు ఇంటికి పోండి అని చెప్పాడు. కానీ వాళ్ళు ఎప్పుడైనా యెహోషాపాతు రాజు మరి అప్పుడైనా బుద్ధి తెచ్చుకొని వెనక్కి వచ్చేస్తుండాలి. కానీ యుద్ధానికి పోతారు. దేవుడు కృపను బట్టి యుద్ధంలో మరి యెహోషాపాతు రక్షిస్తాడు. గాని మరి ఆహాబు అక్కడ మరణం అవుతాడు. ఇక్కడ మనం చూస్తే అదే 18వ అధ్యాయంలోనే మరి 11వ వచనంలో మనం చూస్తే, యెహోషాపాతు కనబడటతోదని రథాధిపతులు అతడు ఇజ్రాయేల్ రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతని పట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్లు చేసెను. చూడు అలా మరి ఇతడు మరి ఆహాబు ఇజ్రాయేల్ రాజు అనుకుని అతని మీద దాడి చేయడానికి పోతారనమాట. వాళ్ళ రథాధిపతులు పోతే మరి అక్కడ వాళ్ళు మరి ప్రభువే అతన్ని తప్పించి మరణం కాకుండా తప్పిస్తారు. తర్వాత ఆహాబు మరణం అవుతాడనమాట యుద్ధంలో. అట్టి రీతిగా యెహోషాపాతు మరి ఈ దేవుడు మహాకృపను బట్టి తప్పించి మరి జీవంతో ఉండునట్లుగా చేస్తాడు. కానీ దేవుడు మరి మనం దేవుడి చిత్తానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు ఏదైనా మనము ఒకానొక సందర్భంలో తప్పిపోయినప్పుడు గాని, దేవుడికి విరోధంగా ప్రవర్తించినప్పుడు గాని, దేవుడు తన సేవకుల ద్వారా మరి హెచ్చరిస్తూనే ఉంటాడు. తన ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తూనే ఉంటాడు. మనకి ఇప్పుడైతే వాక్యం ద్వారా ప్రభు హెచ్చరిస్తాడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరింప చేస్తూ ఉంటాడు. మనకు దేవుడు ఆత్మ ఉంది కదా, మనల్ని దేవుడు నమ్మినటువంటి మనకందరికీ ఆయన హెచ్చరిస్తా ఉంటాడు. ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇలా వెళ్ళకూడదు అనేసి మనము దానికి లోబడాలన్నమాట. ఇక్కడ కూడా 19వ అధ్యాయంలో మరి తర్వాత యెహోషాపాతు 19 మొదటి అధ్యాయంలో యూదారాజుని యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరుకు తిరిగి రాగా, దీర్ఘదర్శి అగు హానాని కుమారుడగు యెహూ అతనిని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు వైతివి కనుక అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదికి వచ్చును
అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభంలో తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. మరి ప్రతిసారి ప్రభువు మరి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, మనం దేవుడికి విరోధమైనటువంటి కార్యాలు చేసినప్పుడు. ఇక్కడ కూడా మరి యెహోషాపాతును హెచ్చరించాడు. మరి తర్వాత ఆ తర్వాత నుంచి కూడా యెహోషాపాతు మరి జాగ్రత్తగా కలిగినట్లుగా మనము ఇక్కడ వాక్యంలో చూస్తాం అన్నమాట. తర్వాత మళ్ళీ వాళ్ళ పితరుల దేవుడైన యెహోవాను అనుసరిస్తాడు. మరి ఇక్కడ బేర్షాబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనులను సంచరించి వారి పితరుల దేవుడు యెహోవా వైపుకు వాళ్ళు మళ్ళిస్తాడు. ఇవన్నీ మనము 19 అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూస్తామన్నమాట. 4వ వచనం, యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్యన సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. మరియు అతడు ఆయా పట్టణములు అనగా దేశమందు యోధావారున్న బొరుజులు గల పట్టణములన్నిట్లో న్యాయాధిపతిని నిర్ణయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను. మరి న్యాయాధిపతిని నిర్ణయించి దేశంలోని జనులందరినీ మరి దేవుడి వైపు తిప్పునట్లుగా వారికి మరి చేస్తాడనమాట. అన్ని దేవుడి యొక్క మరి ఆజ్ఞలు గాని ఆయన చిత్తము గాని దేవుడు ఎటువంటి వాడు, మనం ఈ వాక్యాలంతా చదివితే ఆయన ఎటువంటి వాడు, ఆయన ఎందు మరి యెహోవా ఎందు దౌష్టము లేదు, ఆయన పక్షపాతి కాడు, ఇవన్నీ మరి వాళ్ళకు తెలియపరుస్తాడనమాట. మీరు మరి న్యాయము తీర్చుటలో జాగ్రత్త కలిగి ఉండండి. మీ సహోదరుల గురించి న్యాయం తీర్చుటలో మీరు ఏమీ తప్పిపోకూడదు. మీరు మరి దేవుడు అలా ఏదైనా తప్పిపోతే గాని దేవుడు విమర్శ చేస్తాడు అని ఇక్కడ ఇవన్నీ ఈ 19వ అధ్యాయం చివరి వరకు కూడా మరి అవన్నీ వాళ్ళకి బోధిస్తాడనమాట. మరి అలా బోధించి వాళ్ళ మీద నాయకులను పెడతాడు, మరి పెద్దలను పెడతాడు, అవల్ల అన్ని చేస్తాడు. అలా మళ్ళీ దేవుడి యొక్క వైపుకు దేవుడిని అనుసరించే క్రమంలోనికి యెహోషాపాతు రాజు వస్తాడనమాట. ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది, మనము ఇలా వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుడి చిత్తానుసారంగా నడుస్తా ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞలు అనుసరిస్తా ఉన్నప్పుడు మనకు శోధనలు వచ్చినా శ్రమలు వచ్చినా ఎందుకు మనకు దేవుడి చిత్తానుసారంగా నడుస్తున్నాం, దేవుడిని ఆజ్ఞలు అనుసరిస్తున్నాం, ఎందుకు మనకు శ్రమలు వచ్చాయని మనము ఒక్కొక్కసారి చింతపడతాము, నిరాశ పడతాం అన్నమాట. కానీ అవి మన మేలు కొరకే, మన ప్రయోజన కొరకే, ఆత్మీయ అభివృద్ధి కొరకే అని మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. ఇక్కడ ఇంకా జరగబోయే ఈ విషయాల్లో ఇటువంటి సమయంలో 3 రాజులు అన్నమాట. మోయాబీయులు, అమ్మోనీయులు, ఆ తర్వాత మోయానీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు రాజు మీదకి వస్తారు. ఇప్పుడు అన్ని క్రమముగా మరి దేవుడు ఆజ్ఞలు అనుసరిస్తూ ఉన్నాడు. యూదా ప్రజలందరికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి కొనసాగమని తెలియపరుస్తున్నాడు. ఇటువంటి సమయంలో మరి 3 రాజులు దండెత్తి వస్తారనమాట. 3 రాజులు వీళ్ళు దండెత్తి వస్తే, మామూలుగా యూదా దేశము చిన్న దేశమేమో కదా మనకు తెలుసు యూదా దేశం. ఆ చిన్న దేశంలో మరి 3 రాజులు దండెత్తి సైన్యం వస్తే వాళ్ళు ఎలా జయించగలరు? జయించలేరు కదా. మరి అప్పుడు భయపడి అంతలో మరి ఇవన్నీ ఇలా వాళ్ళు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ మనం చూస్తే 20 ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయానీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రం ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, మరి చిత్తగించుము, వారు హన్సోన్ తామారు ఎన్గేదులు ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. వాళ్ళు 3 రాజులు దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడ్డాడనమాట. ఇక్కడ దాని తర్వాత మనం చూస్తే అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారించుటకు మనసు నిలుపుకొని, ప్రతిసారి మనం చూస్తాం ఈయన మరి ఆయన యందు మనసు మరి దృఢపరుచుకున్నాడని, మనసు నిలుపుకున్నాడని, ఆయన ఆజ్ఞలు అనుసరించడానికి అలా చూస్తా అన్నమాట. ఇటువంటి సమయంలో భయపడి వేరే రాజుల్ని ఆశ్రయించలేదు గాని, వేరే రాజుల యొక్క సైన్యం కొరకు వెళ్ళలేదు గాని, యెహోవాను మరి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకున్నాడు అనమాట. మనసు నిలుపుకొని మరి దేవుని యందు ఎంత భయముతో మరి దేవుని మీద విశ్వాసంతో, భయముతోనూ అలాగే విశ్వాసంతో కూడా ఆయన ఆశ్రయించినట్లుగా మనం చూస్తాం. యూదా ఎందంతటా ఉపవాస దినము ఆచరింపవలన చాటింపగా యూదా వారు యెహోవా వాళ్ళని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. వాళ్ళు యూదావందరూ ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఈ ఇక్కడ మనమంతా చూసినప్పుడు
యూదా జనులు వాళ్ళు పురుషులు, స్త్రీలు, శిశువులు, పిల్లలు అందరూ యెహోవా సన్నిధానానికి వచ్చి వాళ్ళు నిలవబడి ఉంటారనమాట. ఉపవాసముతో నిలవబడి ఉన్నప్పుడు మరి యెహోషాపాతు రాజు మరి ప్రభువుని ఇలా మరి ఆ యొక్క యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజముకు ఉన్న యూదా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి మరి ప్రార్థన చేస్తాడు, దేవునికి మొర్ర పెడతాడనమాట. ఇటువంటి సందిగ్ధమైనటువంటి ఇటువంటి శ్రమ కలిగినటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము ప్రభువా. మరి నువ్వు అన్ని మరి ఇది వరకు దేవుడు ఎలా మరి ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని తెప్పించావు, ఎలా తెప్పించే క్రమంలో ఎలా నువ్వు తోడయ్యండి మా కార్యాలు చేశావు, ఎలా ఈ దేశాన్ని మాకు ఇస్తాననేసి వాగ్దానం చేసి ఇచ్చావు, ఇవన్నీ ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడనమాట. ప్రార్థన చేస్తా దేవుడిని వేడుకుంటా వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా మాకు ఈ గొప్ప ఆపద వచ్చింది, ఈ సమయం ముందు కూడా మీరు మా ప్రభువా నువ్వు నాకు తోడైండి మమ్మల్ని తప్పించు, ఈ రాజుల సన్నిధిలో నువ్వు మాకు ఇస్తానన్నావు కదా. నువ్వు అట్లాగే మేము మరి ఐగుప్తు దేశం నుంచి వచ్చే క్రమంలో ఈ మోయాబీయులు, అమ్మోనీయులు వాళ్ళు ఎదురైనప్పుడు కూడా వారి మీద యుద్ధం చేయలేదు. ఇక్కడ మనం చూస్తామన్నమాట. ఇక్కడ మరి 10వ వచనంలో చూస్తాము, 20వ అధ్యాయం 10వ వచనంలో, ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ సేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు కనుక ఇజ్రాయేలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థములో నుండి మమ్మల్ని తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారు, దృష్టించుము. మరి వారినైతే వాళ్ళని నిర్మూలన చేయకుండా మరి వీళ్ళు వచ్చేసారు, కానీ వీళ్ళు చూడు మాకు ఎట్లాంటి ప్రత్యుపకారం చేస్తున్నారు, దృష్టించు ప్రవ్వా, మేము వాళ్ళకి ఏం అపాయం చేయలేదు కదా, అటువంటి వారు మాకు అపాయం చేయడానికి వస్తున్నారు అనేసి యెహోషాపాతు రాజు మరి యెహోవా ఎదుట ప్రార్థన చేస్తాడనమాట. ఇలా ప్రార్థన చేస్తూ చూడు, ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన ఎంత సైన్యము, ఎంత దేశ ప్రజలు ఇంతమంది ఉన్నప్పటికి కూడా ఆయన మనం చూస్తే ఇక్కడ దృష్టించుము. మరి 12వ వచనం, మా దేవ నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ దాని తర్వాత యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధి నిలవబడిరి. వారు చూడు, యూదా ప్రజలందరూ అలా ప్రార్థన చేస్తా అంటే అందరూ నిలవబడ్డారనమాట. ఇలా నిలవబడి ప్రార్థన చేసినప్పుడు తర్వాత దేవుడు వాక్కు మరి అక్కడ దేవుడు వాక్కు అప్పుడు మతన్యాకు పుట్టిన యెహూయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడునకు లేవీయుడకు యెహజికేలు సమాజంలో ఉండిన యెహోవా అతని మీదికి రాగా అతని ఇలాగో ప్రకటించను. మరి ఈ రీతిగా వాళ్ళని వారు తగ్గించుకొని దేవుడు ఇంతవరకు చేసిన కార్యాలు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మరి దేవుడు వాక్కు దేవుడు ఆత్మ ద్వారా వాక్కు ఎలా మరి వాళ్ళు ఆ రాజులను మీరు జయించాలో మరి మీరు భయపడకుండి అనేసి ఈ యొక్క యెహజియేలు ద్వారా మరి చెప్తాడనమాట. ఇలా చెప్పినప్పుడు వాళ్ళు ఆ రీతిగానే వాళ్ళు అలా చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తారనమాట. ఇలా చెప్తాడనమాట అన్ని, మీరు వారి మీదకి పోండి రేపు, మరి తర్వాత యుద్ధము రేపు వారి మీదకి పోండి, యెహోవా మీతో కూడా ఉన్నాడు అనేసి ఇక్కడ 17 చివర్లో మనం చూస్తాము. మరి యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు అనేసి కూడా మనం చూస్తాం. తర్వాత అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. 18వ వచనంలో చేసెను, యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించి తర్వాత వాళ్ళు మరి స్తుతిస్తారన్నమాట దేవుణ్ణి. మాకు ఈ రీతిగా మాకు మరి సెలవిచ్చావు ప్రభువా, నువ్వే యుద్ధం చేస్తానని చెప్పావు, నువ్వే మాకు సహాయంగా ఉంటానని చెప్పావు అనేసి వాళ్ళు గొప్ప శబ్దంతో ఇజ్రాయేల్ దేవుడిని యెహోవాను స్తుతిస్తారనమాట. తర్వాత దేవుడు మరి చెప్పిన రీతిగానే వాళ్ళు పోయి గొప్ప విజయాన్ని పొందుకుంటారనమాట. అసలు మరి ఎంత ఎక్కువగా మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు మరి ప్రార్థన చేసినప్పుడు అంత గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాం. ఇక్కడ రాజు తగ్గించుకొని మరి యూదా ప్రజలందరినీ సమకూర్చి
ఉపవాస దినము చాటింపజేసి శిశువులతో కూడా, శిశువులు అంటే ఇంకా మరి చిన్న బిడ్డలు, నెలల బిడ్డల నుంచి కూడా మనము దాదాపు ఒక 3 సంవత్సరముల పిల్లల వరకు కూడా శిశువులే అనుకుంటాం అనమాట. ఆ తర్వాతే మరి 3 లేదా 5 సంవత్సరాల వరకు కూడా, ఆ తర్వాతే పిల్లలు అంటాం మనం. అంత చిన్న పిల్లల నుంచి మరి వాళ్ళు నిలవబడి దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండాలి. యూదా ప్రజలు కూడా, యెహోషాపాతు రాజు కూడా తగ్గించుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు స్తుతిస్తారు దేవుణ్ణి. ఇలా స్తుతించినప్పుడు మరి ఎలా మరి దేవుడు మరి ఈ యొక్క యెహజీయేలు ద్వారా మీరు ఎలా యుద్ధానికి వెళ్ళాలి, ఎలా క్రమంగా పంక్తులు తీర్చి ఉండాలి, ఈ రీతిగా యుద్ధానికి సిద్ధపడాలి అన్ని చెప్పిన రీతిగానే వాళ్ళు చేసినప్పుడు మరి వీళ్ళేమి చేయలేదు గాని కేవలం వీళ్ళు మరి వీళ్ళు మరి ఊరకు నిలిచిండి చూదుడు యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అనేసి మరి మనము నిర్గమ కాండంలో కూడా మరి మోషే భక్తుడు సెలవిస్తాడు కదా. అట్లా ఆ రీతిగా ఇక్కడ ఊరక నిల్చున్నప్పుడు మరి ఇక్కడ మనం చూస్తే మరి 22వ అధ్యాయంలో మనం చూస్తే వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టుక యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అలా మాటుగాండ్రను పెట్టారు. వీళ్ళేమి చేయలేదు, వీళ్ళు ఊరకు నిలుచున్నారు. మరి పరిశుద్ధాలంకారములు ధరించుకొని సైన్యం ముందర నడుచుచు వాళ్ళు. దానికి ముందు మనం చూస్తే ఈ యొక్క 21వ వచనంలో మరియు అతడు జనుల హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచిరి. వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించడని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. ఇలా వారు స్తుతిస్తూ ఉన్నప్పుడు మరి ప్రభు యెహోవా దేవుడే మాటుగాండ్రను ఉంచాడనమాట. మరి వీళ్ళ మీద మాటుగాండ్రను ఉంచినప్పుడు వారు అమ్మోనీలను మోయాబీయులను సేయీరు మన్యవాసును బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు ఇలా మరి సేయీరు మన్యవాసులు కడబుట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. ఈ రీతిగా మరి గొప్ప విజయము మరి దయచేస్తాడనమాట యూదా ప్రజలకు యెహోవా దేవుడు. అలా దయచేయడమే కాకుండా తర్వాత మనం చూస్తే ఇక్కడ యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారి శవలమే పడి ఉన్నారనమాట. అలా వారు ఈ గొప్ప యుద్ధము దయచేయడమే కాకుండా దాని కింద మనం చూస్తే ఆ శవముల యుద్ధ విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంతొకటి తీసుకొని తాము కొనుపో కలిగినంత కంటే ఎక్కువగా వలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. ఇలా చూడు మరి మనం చూసినామంటే ఇక్కడ చూడండి సోదరుల ద్వారా మనము ఇక్కడ ఇది దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు అది ఎంత గొప్ప మరి మనకు సమస్య అయినప్పటికీ, ఎంత గొప్ప మనకి కష్టము గాని మరి ఎటువంటి ఇబ్బంది అయినప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మరి వాళ్ళు జయించడమే కాదు గాని కొల్ల సొమ్ము విస్తారంగా వాళ్ళు పట్టుకున్నారనమాట. కొల్ల సొమ్ము విస్తారంగా పట్టుకున్నారు. అది కూర్చుకోవడానికి 3 రోజులు పట్టిందనమాట. వాళ్ళకి 3 రోజులు వాళ్ళు తీసుకోగలిగిన దానికంటే ఎక్కువగా తీసుకున్నారని మనము చూస్తామన్నమాట. మనము ఇదే రీతిగా మనం చూసినప్పుడు ఇక్కడ అబ్రహాము కూడా అబ్రహాము రోజుల్లో కూడా గాని మనము చూస్తే ఆదికాండం 20వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనం నుంచి ఆదికాండం 20వ అధ్యాయం 20వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పెను. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులను నీవు వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యం మీదికిని మహాపాతకం తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేసిటు అని అతనితో చెప్పాను. చదవనామా? చాలేక్క. ఇక్కడ మనము చూసినప్పుడు అబ్రహాము
మరి దేవుడికి స్నేహితుడుగా ఉన్నాడు. దేవుడు చెప్పిన రీతిగా నడుచుకున్నాడు. దేవుడు మొట్టమొదటగా పిలుచుకున్నాడు అనమాట. అటువంటి అబ్రహాము ఇక్కడ మనము ఇప్పుడు ఐగుప్తు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఐగుప్తు కాదు, గెరారు ప్రాంతంలోనే గెరారు ప్రాంతంలో కొన్నాళ్ళు నివసించాడనమాట. అక్కడ నివసించిన తర్వాత ఆ దేశపు జనులు వాళ్ళు దుష్టులుగా ఉన్నారని, మరి వాళ్ళకు భయపడి తన మరి భార్య అయిన శారాను చెల్లెలని చెప్తాడనమాట. వాళ్ళు చెల్లెలని చెప్పినప్పుడు ఆ రాజు గెరారు రాజు అయిన అబీమెలెకు మరి శారాను తన ఇంటికి తీసుకుపోతాడు. మరి తనకు భార్యగా చేసుకోవాలని ఆలోచనతో. కానీ మరి దేవుడు ఆయన్ని మరి ఆమెని ముట్టనివ్వలేదనమాట. ముట్టనివ్వడు. అబ్రహాము అయితే భయపడి మరి తన భార్యను తన ప్రాణం కొరకు భయపడి తన భార్యను కూడా చెల్లెలని చెప్పాడు. కానీ దేవుడైతే మనల్ని వదిలిపెట్టని రీతిగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మరి ముట్టనివ్వలేదన్నమాట. ముట్టనివ్వకపోతే కానీ మరి మరి ఈ యొక్క నిర్దోషి అయినటువంటి దేవుడి యొక్క దేవుడి మరి దేవుడి బిడ్డగా ఉన్నటువంటి అబ్రహాం భార్యను తీసుకుపోయినప్పుడు వాళ్ళకు ఎంతో శ్రమ వేదన కలుగజేస్తాడనమాట. వాళ్ళ ఇంటిలో ప్రతి గర్భాన్ని మూసివేసి ఉంటాడు ప్రభు వాళ్ళకు. అట్లాంటి సమయంలో తిరిగి మరి ఇవన్నీ ఎందు నిమిత్తము జరిగాయనేసి అబీమెలెకు తెలుసుకొని ఈమె అబ్రహాం భార్య చెల్లెలని ఎందుకు చెప్పావని చెప్పి అప్పుడు చెప్పినప్పుడు మరి వాళ్ళు ఇక్కడ దేవుని భయము బొత్తిగా లేదు కాబట్టి దీనివల్ల నన్ను చంపుదరనేసి నేను ఇలా చెప్పానని చెప్పి మనము వింటామన్నమాట ఇక్కడ. అలా చెప్పినప్పుడు అందుకనేసి నేను నా భార్య నా చెల్లెలని చెప్పానన్నప్పుడు మరి అబీమెలెకు ఇక్కడ మనం చూస్తే మరి మరి 13 వచ్చింది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతర పోవునట్టు చేసినప్పుడు నేను ఆమెను చూసి మనం పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడు నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తినను. అప్పుడు ఇంకా సరే ఈ దేవుని భయం లేదండి. దానికి ముందు మనం చూస్తే అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఎంత మాత్రమును లేదు కనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదరనుకొని చేసి తినన్నాడు. నా భార్య మీద నన్ను చంపుదనుకొని నా చెల్లెలని చెప్పాడు. తర్వాత ఇవన్నీ అబీమెలెకు అర్థం చేసుకుని ఆయన మరి అబ్రహాము దేవునికి భయభక్తులు కలిగి ఉండటం వల్ల మరి ఆయన భార్యను తిరిగి ఆయనకు అప్పచెప్పడమే కాకుండా మనం ఇక్కడ చూసినప్పుడు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహామునికి ఇచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. ఇక్కడ మనం చూస్తామనంట. ఇదే రీతిగా ఇక్కడ కూడా మనము మరి ఈ యొక్క యెహోషాపాతు రాజు దేవుని యందు భయభక్తులు కలిగి మరి యుద్ధానికి పోయినప్పుడు యుద్ధము చేయడమే కాకుండా అక్కడ కొల్ల సొమ్ము కూడా విస్తారంగా వాళ్ళు దోపుడు సొమ్మును దక్కించుకుంటారు అనమాట. అలా దక్కించుకుని 3 రోజులు దక్కించుకుంటారు. 3 రోజుల తర్వాత వారు మనం ఇక్కడ చూస్తే మరి వాళ్ళు 26వ వచనం 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. అక్కడ వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారన్నమాట. మనము ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా ముఖ్యమైన పాఠం. మనం ఏ సమస్య వచ్చినా, ఏ చిన్న సమస్య నుంచి పెద్ద సమస్యకైనా మనకు వెంటనే దేవుడు గుర్తొచ్చి పరుగున వెళ్ళి మోకాలు వేస్తాం, ప్రార్థన చేస్తాం. దేవుడు మరి కరుణామయుడు, కృపామయుడు. మరి ఆయన మన పట్ల కరుణ చూపించే దేవుడు. తను ఆశ్రయించిన వారందరికీ ఆయన మరి నమ్మకొనదగిన సహాయకుడు. ఆపత్కాలమందు నమ్మకొనదగిన సహాయకుడుగా మన ప్రభు ఉన్నాడు అనమాట. మన ప్రార్థనలకు ఆయన జవాబు ఇస్తాడు. కానీ జవాబు ఇచ్చిన తర్వాత మనం ఎంతమంది ఆ జవాబుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము మనల్ని మనము పరిశీలించుకుందాం. మరి కృతజ్ఞతాస్తుతులు అనేవి చాలా దేవుడికి ఇష్టమైనవి అన్నమాట. కృతజ్ఞత కలిగి ఉండాలనేసి దేవుడు ఎంతైనా మనల్ని కోరుకుంటున్నాడు అనమాట. అలా మరి ఒక భక్తుడు చెప్పాడు, పాపములోకెల్లా పెద్ద పాపం ఏమంటే కృతజ్ఞత లేకపోవడం అన్నమాట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడికి ఎంతో ఇష్టమైనది. అసలు మనము తర్వాత మనకేమి వేరే ఏదో అవసరం వచ్చినా మనకు ప్రార్థన చేయబడలే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే చాలా. ఆ కృతజ్ఞత ద్వారా దేవుడు మనకి ఏది అవసరమో అది మనకు అనుగ్రహిస్తాడనమాట. అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుడికి చాలా ఇష్టమైనది. అది మనము ఖచ్చితంగా చేయవలసినది. ఏదైనా మనం ఒక సహాయం పొందుకున్నప్పుడు మనం ఈ లోక పరంగానే ఎవరి ఒక చిన్న సహాయం పొందుకుంటేనే థ్యాంక్స్ అని మనం చెప్తాం, కృతజ్ఞతలు చెప్తాం. అటువంటి దేవుడు ఆయన మనకు ఈ లోక పరంగా అవసరతలు తీర్చడమే కాదు, మనకి ఇచ్చినటువంటి గొప్ప మేలు, మనకు చేసినటువంటి గొప్ప మేలు మనల్ని పాపపు నుంచి, శాపము నుంచి, నిత్య నరకాగ్ని నుంచి విడిపించాడు.
ఎంత గొప్ప కార్యం మన పట్ల చేశారు. మన పాపానికి పరిహారం లేని స్థితిలో, మన శాపానికి విమోచన లేని స్థితిలో, ఎవ్వరూ మనల్ని విడిపించలేని స్థితిలో మనం ఉన్నప్పుడు దేవాదేవుడు సృష్టికర్త ఆయనే మనకు బదులుగా మరి సిలువలో మరణించాడనమాట. మన మన పాప భారమంతయు ఆయన మోసుకున్నాడు. మన శాపాన్ని ఆయన వహించాడు. మరి మనం పొందవలసిన నింద అవమానములు ఆయన భరించి మరి నిత్య నరకాగ్నిలో యుగయుగములో కాలవలసిన నిత్య నరకాగ్ని గుండంలో నుండి మనల్ని విడిపించాడు. అటువంటి దేవుని పట్ల మనం ఎంత కృతజ్ఞులుగా ఉండాలో మనము నేర్చుకోవాలి. అలాగే మన పట్ల చేసిన ప్రతి చిన్న మేలు నుంచి పెద్ద వేలు వరకు మన హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించ బద్దులమై ఉన్నాం అన్నమాట. ఇక్కడ వాళ్ళు కృతజ్ఞతలు చెల్లించారనమాట. కృతజ్ఞతలు చెల్లించడమే కాకుండా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ చివరి వరకు వాళ్ళు వాళ్ళు మరి 27 నుంచి చదువుతాను. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచిన కనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలనని యూదావారును యెరూషలేము వారును వారందరికి ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచూ వచ్చిరి. ఇజ్రాయేల్ శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. వాళ్ళు ఎంత బాగా వాళ్ళు స్తుతిస్తూ మరి సాగి యూదావారు యెరూషలేము వారందరికి ముందు యెహోషాపాతు రాజు సాగి మరి దేవుడు చేసినటువంటి విజయము ఆయన మరి ఈ యుద్ధంలో చేసిన కార్యాలు వాటిని బట్టి వాళ్ళు స్వరమండలములను సితారలతోను వాయించుచు బూరలు ఊదుచు మరి ఇజ్రాయేల్ శత్రువులతో యెహోవా యుద్ధము చేసిననేసి మరి ఇలా వాళ్ళు చెప్పుకుంటూ పాడుకుంటూ వాళ్ళు మరి యెరూషలేములోనికి వెళ్ళారనమాట. ఇవన్నీ విన్నప్పుడు చుట్టూ ఉన్న దేశంలో వాళ్ళకు మరి భయం కలిగిందనమాట. భయం కలిగి మరి యూదా దేశం మీదికి దండెత్తి రాకుండా వాళ్ళు ఆ భయం వల్ల వాళ్ళు దండెత్తి రాలేదన్నమాట. గొప్ప జయం అనుగ్రహించాడు దేవుడు. తర్వాత దాన్ని బట్టి యెహోషాపాతు రాజ్యము నిమ్మలుగా ఉండదని మనం చూస్తున్నాం. మరి కృతజ్ఞతాస్తుతులు అనే మరి విషయంలో మనం చూసినప్పుడు మరి ఆ కృతజ్ఞతాస్తుతులు అనే ఆ విషయంలోను కూడా మనము చాలా మన పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు యెరికో గోడలు కూడా మరి వాళ్ళు ఏమో యెరికో గోడలు కూల్చడానికి వారేమి యుద్ధం చేయాల, వాళ్ళేమి దాన్ని పడగొట్టడానికి వాళ్ళు శారీరకంగా శ్రమ పడలా, కేవలం స్తుతించారంతే. 6 రోజులు రోజుకు ఒకసారి వెళ్ళి యెరికో గోడల చుట్టూ వాళ్ళు మరి తిరిగి వచ్చారు. దేవుని స్తుతిస్తూ తిరిగి వచ్చారు. 7వ రోజు 7 సార్లు ఆ యెరికో గోడల చుట్టూ మరి తిరిగినప్పుడు దేవుని స్తుతించినప్పుడు ఆ యెరికో గోడలు మరి పడగొట్టబడ్డాయి అన్నమాట. దేవుడు కృపను బట్టి దేవుడు పడగొట్టాడు. వాళ్ళు ఏమి చేయలేదు, కేవలం ఇక్కడ వాళ్ళు చేసింది స్తుతించారనమాట. మరి అదే రీతిగా మనం చూసినప్పుడు కూడా ఇక్కడ యేసు ప్రభు కూడా మనము మరి యోహాను సువార్తలో 11 అధ్యాయం యోహాను సువార్త 11 యోహాను సువార్త 11 41 42 వచనాలు. వినిపిస్తుందక్క? నా మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయిలేమా. సరే. 11వ అధ్యాయము 41 నుంచి 40. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పితినెను. లాజరు మరణించి 4 రోజులు సమాధి చేయబడి 4 రోజులు అయిందనమాట. ఆ సందర్భంలో ప్రభువు చేసినటువంటి ప్రార్థన, చెల్లించిన కృతజ్ఞతాస్తుతులు అనేవి. ప్రభు లాజరును మరి బ్రతికిచ్చాడు, లాజర్ను లేపాడు అని ముందే లేపేశాడనేసి ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. యేసు కన్నులు పైకెత్తి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దాన్ని బట్టి మరి లాజరు మరి సజీవుడయ్యాడనమాట. ప్రేత వస్త్రంలో ధరించుకొని మరి దేవుడు బ్రతికిచ్చాడన్నట్లుగా మనం చూస్తూ ఉన్న శవంలో నుండి జీవం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మనం ఎంతైనా నేర్చుకోవాల్సిందనమాట. ఈ రీతిగా మనము
చేసిన తర్వాత యూదా రాజ్యం నెమ్మదిగా ఉనింది, నిమ్మలంగా ఉనింది. తర్వాత మరి ఆ మనం చూస్తే ఇటువంటి సమయంలో మరి నిమ్మలంగా ఉనింది యెహోషాపాతు రాజు. మరి వాళ్ళ తండ్రి నడిచినటువంటి మనం చూస్తే దాని కింద మరి యెహోషాపాతు రాజ్యము 31 యెహోషాపాతు యూదా రాజ్యమును ఏలెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 35 సంవత్సరముల వాడై యెరూషలేములో 25 సంవత్సరములు వేలెను. అతని తల్లి షిల్తీ కుమార్తె, ఆమె పేరు అజూబా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. ఇలా వాళ్ళ తండ్రి మార్గంలో నడుచుచు తొలగిపోలేదన్నమాట, తొలగిపోకుండా ఉన్నాడు. తర్వాత మరి తర్వాత ప్రభువు ఇక్కడ మరొకసారి కొంత దారి తప్పిపోయినట్టుగా, అంటే మరి అహజ్యా రాజుతో, అంటే మరి ఆహాబు కుమారుడైనటువంటి మరి ఆయనతో కలిసి ఓడలు తయారు చేస్తాడన్నమాట. తర్షీషు పోవడానికి ఓడలు తయారు చేస్తాడు. అప్పుడు కూడా ఇక్కడ ప్రవక్త హెచ్చరించినప్పుడు కూడా యాహూ అనే మరి అహనాని కుమారుడైన యాహూ ఆయన హెచ్చరిస్తాడు. నువ్వు మరి ఇలా దాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ 35వ వచనంలో, ఇవి అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇజ్రాయెల్ రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. మళ్ళీ ఇజ్రాయెల్ రాజైన అహజ్యాతో మిక్కిలి దుర్మార్గం ప్రవర్తించి ఆయనతో స్నేహం చేశాడు. తర్షీచునకు పోదగిన ఓడలను చేయింపవలని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసన్గో బెరులు ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేష వారును దోదావ కుమారుడగు యెజీయేలు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటేవు గనుక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఇలా మరి నువ్వు ఇలా దేవుడికి విరోధులైనటువంటి అహజ్యాతో మరి స్నేహం చేశావు కాబట్టి నువ్వు చేసిన పనులను యెహోవా మరి భంగం చేశాడని చెప్తాడు. అయినప్పటికీ మళ్ళీ యెహోషాపాతు రాజు మరి ఇప్పుడు ఎక్కడ ఎవరన్నా ఏ ప్రవక్తలు ప్రవచనం చెప్పినా తన దండించినా కూడా గాని వాళ్ళని మరి రాజు స్థానంలో ఉన్నాడు కదా, వాళ్ళని హింసించవచ్చు, వాళ్ళని మరి శ్రమల పాలు చేయవచ్చు. కానీ ఎక్కడ అలా చేయడు. అలా దానికి ముందు వాళ్ళ తండ్రి ఆశ ఆయనకి వ్యతిరేకంగా మరి ప్రవచనం చెప్పిన ప్రవక్తల్ని హింసిస్తాడనమాట. కానీ ఈయన అలా చేయడు, వచ్చినప్పుడు మార్చుకుంటాడు. కానీ అది ఈ రాజులో మరి మనం చూస్తామన్నమాట. ఈ రీతిగా యెహోషాపాతు నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనము శ్రమ వచ్చినప్పుడు మరి దేవుణ్ణి ఆశ్రయించాలి. మరి దేవుని మీద ఆధారపడాలి, మనుషులను మనం ఆశ్రయించకూడదు. మనము వాక్యంలో చూస్తాం కదా, మరి యెహోవాను మరి మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనేసి. అలా మనము ప్రభువుని ఆశ్రయించాలి. అలాగే ప్రభు చేసిన మేలులకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవన్నీ మనము ఈరోజు నేర్చుకున్నాం అన్నమాట. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంటీకి మరొకసారి నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి వాక్యంలో ఏమి తప్పులున్నా ఏం పొరపాట్లున్నా క్షమించండి, సరిచేసుకోవాల్సిన వాటిని సరిచేయమని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడి వాక్యం